అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేక స్వప్న, యోగా థెరపిస్ట్. సో యోగాలయం కార్యక్రమంలో మనము యోగా థెరపీకి సంబంధించి రకరకాల ప్రాక్టీసెస్, ఆరోగ్య సమస్యల్ని యోగా థెరపీతో ఎలా తగ్గించుకోవచ్చు, ఇలా వివిధ రకాల ఆరోగ్య సమస్యలకి ఏ ప్రాక్టీసెస్ హెల్ప్ అవుతాయో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనము ఆల్రెడీ ఇప్పుడు మనకి చలికాలం వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఈ సీజన్లో మీరు ఏ ఫిజికల్ యాక్టివిటీ తీసుకున్నా కూడా పొద్దున పూట మీరు బయటకు వెళ్ళి చేయడం కొద్దిగా ఇబ్బంది అని అనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాకింగ్ చేస్తున్నారు అని అనుకోండి, బయటకు వెళ్ళి వాక్ చేయడానికి కూడా మీకు తడి నేల ఉంటుంది, చేయలేకపోవచ్చు, బురద పట్టు ఉంటుంది. లేదా పొద్దున మీరు బయటికి వెళ్ళాలి అనుకున్నా వర్షాలు పడుతూ సహకరించకపోవచ్చు. ఈ కాలం ఎలాంటిది అని అంటే మన శరీరంలోని వాతాన్ని ఎక్కువ చేస్తుందండి. సో మన ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే దినచర్య ఎలా ఉంటుందో ఋతుచర్య కూడా అని ఉంటుంది. ఋతుచర్య అంటే మన సీజన్స్ చేంజ్ అవుతాయి. సీజన్స్ని ఋతువులు అంటారు, లైక్ వసంత ఋతువు అని. అలా ఒక్కొక్క ఋతువులో సమ్మర్ సీజన్లో ఏం చేయాలి, వింటర్ సీజన్లో ఏం చేయాలి, స్ప్రింగ్ సీజన్లో ఏం చేయాలి అనేవి ఆయుర్వేదాలో ఎప్పుడో ప్రిన్సిపల్స్ ప్రకారం చెప్పేశారు. ఒక్కొక్క సీజన్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్నది. దాని ప్రకారంగా చూసుకున్న మన శరీరంలో ఈ కాలంలో ఏమవుతుంది అంటే తమస్సు అనేది ఎక్కువైపోతుంది. మన శరీరంలో 3 ఉంటాయండి, త్రిదోషాలు అని అంటారు. సో ఈ త్రిదోషాలు వాతము, పిత్తము, కఫము అని అన్నారు కదా, వాటికి సంబంధించే శరీరంలో త్రిగుణాలు అని కూడా ఉంటాయి. సాత్వికము, రజస్సు, సత్వము అని అంటారు, రజస్సు, తమస్సు. సత్వగుణం అనేది ఎలాంటిది అని అంటే ఎప్పుడు కూడా ప్యూర్, కామ్నెస్, పీస్, ట్రాంక్విలిటీ. తెలుగులో చెప్పాలంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి అని అనిపిస్తుంది. ఎవరితో ఏ తగువ అవసరం లేదు. ఒక దగ్గర చక్కగా కూర్చొని ప్రశాంతంగా నచ్చిన మ్యూజిక్ వింటూనో లేదనంటే జపం చేసుకుంటూ ఉండాలనో, అంటే వాళ్ళల్లో వాళ్ళే ఉండాలని మునిగిపోవాలి అనుకుంటారు. సత్వగుణము వీళ్ళు దేనికి ఫైటింగ్ నేచర్ లాంటిది ఉండదన్నమాట. పీస్ఫుల్నెస్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రజోగుణం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, ఈ లేదా శరీరంలో రజస్సు ఎప్పుడైతే పెరుగుతుందో మనకి కోపోద్రేకాలు ఎక్కువ అవుతాయి అన్నమాట. సో రజస్సు ఎక్కువ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే వీళ్ళు ఎప్పుడు ఫైటింగ్కి ఎక్కువ ఉంటారు. మన రాజులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కన్నా ముందు వాళ్ళ రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటారు. అంటే డూ ఆర్ డై అంటే వాళ్ళ ప్రజల క్షేమం కోసము శత్రువుల్ని చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు. కానీ ఆ శత్రువుల్ని చంపాలి అంటే శరీరంలో అంత ఉద్రేకం ఉండాలి కదా, అంత శక్తి ఉండాలి కదా. సో రజోగుణం అనేది ఏంటి అంటే యాక్టివిటీ అన్నమాట. దేనికైనా ఎగ్జైట్మెంటు, యాంగరు, ప్రతి పనిని కూడా చాలా ఛాలెంజ్గా, పౌరుషం, ఇవన్నీ ఉండేది రజోగుణం ఇస్తుంది మన శరీరానికి. మూడవది తమోగుణం. తమోగుణం అంటే ఎలాంటిది అని అంటే ఎప్పుడు కూడా ఓన్లీ చంపాలని అనిపిస్తుంది, వీళ్ళ కోసం మాత్రమే. రజోగుణము రాజులు తన గురించి కాదు, ముందర ప్రజల గురించి ఆలోచిస్తారు, చుట్టూ ఉండేవాళ్ళు. తమోగుణం ఈజ్ ఇనర్షియా, ఇన్యాక్టివిటీ, లేజీనెస్, డార్క్నెస్. వీళ్ళు ఎప్పుడు కూడా నల్లటి ప్లేసెస్లో ఉండాలని, అంటే బ్లాక్నెస్ని ఇష్టపడతారు. ఎప్పుడు పడుకొని ఉంటారు, లేజీగా ఉంటారు. ఎలాంటి ఫుడ్స్ తింటూ ఉంటారంటే ఈ తమోగుణం వాళ్ళు స్పాయిల్ అయిపోయిన ఫ్రూట్స్, ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు పెట్టిన ఫుడ్స్, దాని తర్వాత పులిసిపోయిన ఫుడ్స్, ఇలాంటివే ఎక్కువగా. అంటే నాన్ వెజ్ ఎక్కువ. నాన్ వెజ్లో కూడా రకరకాల ఒక యానిమల్, అంటే వీళ్ళ మైండ్ సెట్టే ఎలా ఉంటుంది అని అంటే టూ మచ్ డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్. తమోగుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు పడుకొని ఉండాలి, లేదా జెలసీతో ఎక్కువ కుళ్ళు అనేది నేచర్ ఎక్కువ ఉంటుంది. ఈ కాలంలో నేను ఎందుకు ఈ త్రిగుణాలు ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటి అని అంటే ఈ సీజన్లో మన శరీరంలో తమోగుణం న్యాచురల్గా ఎక్కువై ఉంటుంది. తమోగుణము ఎందుకు అనంటే సూర్యరశ్మి కొద్దిగా తక్కువ అవుతుంది ఈ సీజన్లో, వర్షాకాలం సీజన్లో. ప్లస్ మబ్బుగా ఉండడము, చలి ఎక్కువ ఉండడం వల్ల శరీరంలో తమస్సు ఎక్కువైపోయి సాత్వికము, రజస్సు అనేవి తక్కువ అవుతాయి.
అందువలన మనము వింటర్ సీజన్లో వీలైనంత వరకు మన రజస్సుని కొంచెంగా పెంచడానికి ప్రయత్నం చేయాలి. తమో గుణం తగ్గిస్తే రజోగుణం పెంచుకోవచ్చు. ఓకే, ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ అనుకోండి. సత్వగుణం తెల్ల వైట్ కలర్, రజోగుణం రెడ్ కలర్, మనకి తమో గుణం బ్లాక్ కలర్. సో వీలైనంత వరకు తమో గుణం తగ్గించాలి అంటే రజోగుణం పెట్టాలి, అంటే కొద్దిగా యాక్టివిటీని పెంచాలి. సో ఇందాక చెప్పినట్టుగా మనము మన శరీరంలో త్రిదోషాల్లో వాతము, పిత్తము, కఫం అన్నాం కదా. పిత్తం కూడా తక్కువ ఉంటుందండి ఈ శరీరం, అంటే ఈ కాలంలో మనం ఫుడ్ డైజెస్ట్ చేసుకోలేం కాబట్టి ఎక్కువ ఫుడ్ తినకూడదు. 3 times కాకుండా 2 times ఫుడ్ తినడానికే మనం ప్రయత్నం చేయాలి ఈ కాలంలో. ప్లస్ చల్లగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. శరీరంలో కొద్దిగా వేడి పుచ్చే ఆహారాలే తీసుకోవాలి. సెకండ్ వన్, ఈ ఆహారం కూడా లైట్ వెయిట్గా జీర్ణమయ్యేది తీసుకోవాలి. ఫ్యాటీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తీసుకోకూడదు. వండిన 3 గంటల లోపలే, 2 లేదా 3 గంటల లోపలే ఆహారం తీసుకోవాలి. పొద్దున వండింది మళ్ళీ ఈవినింగ్కి, ఆఫ్టర్నూన్కి తినకూడదు. 2-3 hours లోపల ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి ఈ కాలంలో. ప్లస్ ఈ కాలానికి అనుగుణంగా మనము కొద్దిగా రెస్ట్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి తొందరగా పడుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవాల్సిన అవసరం లేదు. అంటే మీరు 4కి లేసే అలవాటు ఉంటే 5కి లేవచ్చు. ఇన్ జనరల్ ఈ కాలంలో నిద్ర ఎక్కువ పడుతూ ఉంటుంది మనకి. టూ మచ్ లేట్గా కాకుండా కొద్దిగా అటు ఇటుగా మన సన్షైన్ని బట్టి, సన్ పైకి వచ్చేదాన్ని బట్టి నిద్రని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫుడ్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, యాక్టివిటీని పెంచాలి. పెంచితే ఈ కాలంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతాయి. ఎందుకు నొప్పులు వస్తాయి? ఇందాక చెప్పాం, పిత్తం తక్కువైపోయి వాతం ఎక్కువ ఉంటుంది, కఫం ఎక్కువ అవుతుంది. సో కఫం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? ఈ కాలంలో చాలామందికి దగ్గులు వస్తాయి, జ్వరం వస్తుంది, నెమ్ము కోల్డ్ ఉంటుంది. ఈ మూడిటి వల్ల కొంతమందికి డయేరియా కూడా వస్తూ ఉంటుంది. సో ఇవి తగ్గాలి అని అనుకున్నా మీరు శరీరంలో వాతగుణం, పెయిన్స్ వస్తుంటాయి, ఇన్ఫ్లమేషన్, నడుము నొప్పని, మోకాల నొప్పులని, ఇవన్నీ తగ్గాలి అంటే బాడీలో యాక్టివిటీ ఇవ్వాలి. సో ఈరోజు నేను మీకు జస్ట్ ఒక 10 to 15 minutesలో మీరు వాకింగ్ చేయకపోయినా, మీరు వాకింగ్ ఆ రోజు ఏ రీజన్ వల్ల అయినా కూడా, వర్షం పడుతున్నందువల్ల కానీ, బయట వెళ్ళలేకపోయినా, లేదా మీరు వాక్ చేసినా బాడీలోని మెయిన్ జాయింట్స్ మొత్తం కూడా స్ట్రెచ్ అవ్వడానికి చాలా సింపుల్ ఒక 10 to 15 minutes క్యాప్సూల్ నేను చెప్తాను, యోగిక్ ప్రాక్టీసెస్. రెగ్యులర్గా మీరు ప్రతిరోజు మార్నింగ్ లేవగానే కూడా ఇదే ఎపిసోడు మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చూద్దాము ఎలా చేస్తే బాడీ యాక్టివ్గా ఉంటుంది, బాడీలో జాయింట్స్లో లిక్విడ్ ఎలా, అంటే జాయింట్స్ మధ్య రాపిడి లేకుండా ఫ్రీగా మూమెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ముందుగా మీరు ఇది కింద కూర్చొని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు. సో కింద కూర్చొని ఆ తర్వాత నిలబడి చేసేది చూద్దాము. సో జస్ట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్. సో ఇలా లెగ్స్ని బాగా మూవ్ చేస్తూ ఉండాలి, షేక్ చేస్తుండాలి. ఇలా షేక్ చేసేటప్పుడు చూడండి, నా కాలి మడమలు, దాని తర్వాత నా పిక్కలు, నా మోకాళ్ళు, నా థైస్ బాగా మూవ్ అవుతున్నాయి. ఇది మీరు క్విక్గా 1 to 10 rounds అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్. ఇప్పుడు సెకండ్ వన్, లెగ్స్ని బాగా స్ప్రెడ్ చేసేసేయండి. లెగ్స్ ఇలా స్ప్రెడ్ చేశాక మీరు ఏం చేయొచ్చు అని అంటే, మీకు ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉందో అంతవరకు. నేను ఇప్పుడు నా టోన్ టచ్ చేస్తున్నాను, మీరు టచ్ చేయకపోయినా పర్వాలా, ఇక్కడ దాకా వచ్చినా ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, క్విక్గా నేను సైడ్స్ టచ్ చేసేసాను. థర్డ్ వన్, నా హెడ్ని తీసుకొని వచ్చి నా మోకాలకి టచ్ చేయాలి, చాలా క్విక్గా. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది మీ హిప్ జాయింట్, ఆ తర్వాత స్టమక్ రిలేటెడ్ని యాక్టివేట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నౌ నెక్స్ట్ వన్. ఇలా పాదాలు ఇలానే దూరంగా పెడుతూ సైడ్ స్ట్రెచ్చింగ్ చేస్తున్నాను చూడండి. 1 2 3 4 5 6
7, 8, 9, 10. Left side 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్. సో ఇది మీకు మీ వేస్ట్ రీజన్ దంతా హిప్ జాయింట్స్ని యాక్టివేట్ చేస్తుంది. నౌ డూ సింపుల్ ట్విస్టింగ్ చేస్తాను చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సింపుల్ ట్విస్టింగ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చేస్తాను చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్. హ్యాండ్ మూమెంట్ చేశాను. జస్ట్ షోల్డర్స్ 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. రైట్. ఇప్పుడు మనం కొద్దిగా లేసి నిలబడి చేసేవి చేద్దాం. సో మీరు లేసి నిలబడ్డాక మీ నీ జాయింట్స్ కోసం 1, 2, 3, 4, 5. లెఫ్ట్ సైడ్ 1, 2, 3, 4, 5. అగైన్ నీ జాయింట్ 1, 2, 3, 4, 5. ఆపోజిట్ 1, 2, 3, 4, 5. లెఫ్ట్ సైడ్ 1, 2, 3, 4, 5. ఆపోజిట్ 1, 2, 3, 4, 5. ఇవి నీ జాయింట్స్కి అయిపోయింది. థర్డ్ వన్ 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Left side 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Right. Now సింపుల్ బాడీ ట్విస్టింగ్. చాలా సింపుల్గా బాడీలో ఉండే మొత్తం మీకు మీ బాడీలో ఉండే తమస్ అంతా పోవాలి. జస్ట్ బాడీ ట్విస్టింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Second variation 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Right. Now inhale, exhale 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇందులోనే సెకండ్ వేరియేషన్ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. 2 వేరియేషన్స్. నౌ విల్ గో ఫర్ రెండు కాళ్ళు కొద్దిగా దూరంగా ఉంచేసుకోవాలి. సో బాడీని నెమ్మదిగా ఇలా తీసుకురావాలి. సో టచ్ యువర్ రైట్ సైడ్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. చేతులు వెనక్కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించినవన్నీ నాట్ మోర్ దాన్ 10 to 15 minutes పట్టవు. ఇవి నేను ఇప్పుడు 10 కౌంట్ చేశాను. మీరు ప్రతిరోజు చేసేటప్పుడు ఒక 3 రోజులు చేశారనుకోండి, చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు 20కి పెంచుకోండి. సో మీ బాడీ మొత్తం యాక్టివ్ అవుతుంది. ఇవి చేశాక మీరు చేయవలసింది నెక్స్ట్ ఏంటి అంటే, ఈ వాక్ పేరు హీల్ వాక్ అంటారు. HEAL. హీలింగ్ అంటే హీలింగ్, నాట్ హీల్, మడమలు కాదు, హీల్ వాక్. హీల్ వాక్ అంటే మన శరీరంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వెళ్ళిపోవడానికి హెల్ప్ చేసే, అంటే తగ్గడానికి హెల్ప్ చేసే వాక్. చాలా ఈజీ పద్ధతి. సో మీరు స్ట్రైట్గా నిలబడి మీ చేతుల్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే. ఇలా లిఫ్ట్ చేసి మీ అరచేతులు మీ ముందు వైపు చూస్తూ ఉండాలి. వీటితో నడవాలి. హీల్ వాక్ అని అంటారు. మడమలతో కాదు, చేతులు అలాగనే పైకి పెట్టి స్పీడ్గా వాకింగ్ చేస్తూ ఉండాలి. ఇన్హేల్, ఎక్సేల్ యాక్ట్ చేసుకోండి.
ఇది మీరు మినిమం 3 minutes చేయాలండి. సో మీరు టైమర్ పెట్టుకొని 3 minutes మీ చేతుల్ని దింపకూడదు, దింపకుండా మీరు హీల్ వాక్ అనేది చేయాలి. సో ఇందాక నేను చెప్పిన స్ట్రెచెస్తో పాటు ఈ 3 minutes ఆఫ్ హీల్ వాక్ చేయండి. ఓకే, ఇది మీ శరీరంలో ఎక్కడైతే వాతం ఎక్కువ ఉందో వాటిని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో హీల్ వాక్ అయిపోయింది. సో ఫస్ట్ స్ట్రెచెస్ చేయండి, హీల్ వాక్ చేయండి, 5 ఆసనాలు వేయండి. 5 ఆసనాస్, చాలా ఈజీ ఆసనాస్ చెప్తాను. ఫస్ట్ వన్ తాడాసనం. చక్కగా స్ట్రెయిట్గా నిలబడండి. 2 చేతులు ఇలా ఉంచాలి కట్టెలాగా. బాడీ ఎలా ఉండాలంటే కట్టెలాగా ఉండాలి. శరీర బరువు సమాంతరంగా ఉండాలి పాదాల మీదకి. కాలి పిక్కల్ని ఎంగేజ్ చేయండి. లాక్ యువర్ నీ క్యాప్స్, రొటేట్ యువర్ థైస్ ఇన్సైడ్, బోత్ థైస్ షుడ్ బి టుగెదర్. లాక్ యువర్ హిప్స్. నౌ స్ట్రెచ్ యువర్ entire chest. Chest should be strengthened. Sides of the trunk should be strengthened. Look straight at one point. Soften your neck. This is known as Tadasana. ఇది ఒక 30 సెకండ్ల పాటు ఉంచండి. 30 seconds. సింపుల్ ఆసన తాడాసన. ఇన్హేల్, ఎక్సేల్. ఓకే, ఫస్ట్ ఆసనం అయిపోయింది. సెకండ్ ఆసనము తాడాసనలోనే వేరియేషను. దీన్ని ఉత్థాన తాడాసనము అని అంటారు, ఉత్తిత తాడాసనం అని కూడా అంటారు. ఏం చేయాలి? ఇలాగనే నిలబడి 2 చేతులు పైకి తీసుకువెళ్ళి ఇంటర్లాక్ చేసి అరచేతుల్ని పైకి తిప్పుతూ తాడాసన, ఉత్తిత తాడాసన. సో మీ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో, మీ ఆర్మ్స్ అవి చెవులకి కొద్దిగా వెనక్కి ఉండాలి, నేరుగా చూస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్, కిందకి తీసుకురండి. ఇప్పుడు నేను చూడండి, ఇంటర్లాక్ చేస్తే మీకు ఏ చిటికన వేలు బయటకుందో చెక్ చేయండి. సో ఇప్పుడు నేను ఇలా చేసినప్పుడు నా ఎడమ చిటికనేలు బయట ఉంది. సో నేను ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను, నా పొజిషన్ చేంజ్ చేసి మళ్ళీ చేస్తున్నాను. ఉత్తిత తాడాసన. బాడీ మొత్తం స్ట్రెయిట్గా, ఒక తాడు ఎలా ఉంటుందో చక్కగా స్ట్రెయిట్గా రావాలి కర్రలాగా. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. 2 ఆసనాలు అయిపోయినాయి. మూడవ ఆసనము వృక్షాసనం. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే గోడ సపోర్ట్ తీసుకోండి. సో చేతులు పైకి లేపడం బ్యాలెన్స్ ఇబ్బంది ఉండేవాళ్ళు చెస్ట్ ముందర పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ డౌన్. రైట్, వృక్షాసనం మూడవది. 4వ ఆసనము అర్ధకటి చక్రాసనం అంటారు. చక్కగా స్ట్రైట్గా ఉంచుతాము. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్. ఎక్సేల్, 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale. Left side, inhale, exhale. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale. సో ఇది 4వ ఆసనం. తాడాసనం, ఉత్థాన తాడాసనం లేదా ఉత్తిత తాడాసనం చూసాము, వృక్షాసనం చూసాము. నెక్స్ట్ వన్, దిస్ వన్ మీకు కటి చక్రాసనం. 5వది, ఇది గోడ కుర్చీలా చేసుకోవచ్చు లేదా మ్యాట్ మీద కూడా చేసుకోవచ్చు. దీని పేరు ఉత్కుటాసనం, చైర్ పోజ్ అంటారు. సో కాళ్ళ మధ్య కొద్దిగా డిస్టెన్స్ పెట్టేసుకోండి. మోకాలు వంచుతూ 1 2 3 4 5 6 7 8 9 10. అగైన్ సైడ్ పోస్చర్లో చూద్దాము. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. ఇది చేయడం ఇబ్బంది ఉండే వాళ్ళు మీరు వాల్ చైర్ పొజిషన్ చేయొచ్చు. One, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10. ఇది వాల్ చైర్ పొజిషన్. సో ఈ 5 ఆసనాలు కంపల్సరీ మీరు ప్రతిరోజు ఈ వింటర్ సీజన్ దాకా ఇవి చేయండి. సో మీకు ఒక 10 మినిట్స్ స్ట్రెచ్చింగ్కి సరిపోతుంది, 3 మినిట్స్ హీల్ వాక్ చేస్తారు. ఇప్పుడు నేను చూపించిన 5 ఆసనాల్లో ఫస్ట్ 2 ఆసనాలు వచ్చి మీకు సెల్ఫ్ కాంప్లిమెంటరీ, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండదు, ఒకే వైపు ఉంటుంది. అదే మీకు అర్ధకట్ట చక్రాసనము, వృక్షాసనం అనుకోండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ 5 ఆసనాలు మీ 3 నిమిషాలే పడుతుంది. సో మొత్తం 15 మినిట్స్లో మీకు హెల్త్ క్యాప్సూల్ వచ్చేసింది, మీకు స్ట్రెచ్చింగ్ వచ్చింది, వాకింగ్ బెనిఫిట్ వచ్చింది. అట్ ది సేమ్ టైం 5 ఆసనాల యొక్క స్థిరం సుఖం ఆసనం, ఈ ఆసనం బెనిఫిట్స్ కూడా వచ్చేసాయి. సో వీలైనంత వరకు వింటర్ సీజన్లో మీరు మీ బాడీని నెగ్లెక్ట్ చేయొద్దండి. ప్రతిరోజు కూడా కొద్దిపాటి వ్యాయామము ఏదో విధంగా ఇంక్లూడ్ చేయండి. అందులో హ్యాపీగా నాకు తెలిసినంత వరకు ఈ యోగా ప్రాక్టీసెస్ ఇంటిలోనే, మీ దగ్గర మొబైల్ ఉంటే మన యాక్ట్ సిటీ ఛానల్లో ఈ ఎపిసోడ్ అప్లోడ్ చేసి ఉంటారు. ఈ ఎపిసోడ్ని మీరు వేసుకొని సేవ్ చేసుకొని చూడండి. 15 మినిట్స్ పడుతుందండి. మన శరీరానికి 15 మినిట్స్ ఇస్తే ఈ వర్షాకాలంలో లేదా ఈ చలికాలంలో వచ్చే చాలా రకాల వ్యాధులు బారిన పడకుండా ఉంటాం. వీటితో పాటు ఫుడ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, సో ఫ్యాట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, దాని తర్వాత ఎక్కువ ఫ్యాటీ అంటే నాన్ వెజ్ లాంటివి అలా తినకుండా చాలా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి, వేడిగా తీసుకోండి. సూప్స్ లాంటివి ప్రిఫర్ చేయండి. మీరు సూప్స్ అని అనగానే మళ్ళీ ఏదో ఫ్యాన్సీ ఫుడ్స్ అవసరం లేదు. మీ ఇళ్లల్లో హ్యాపీగా చేసుకునే టమాటా, బీరకాయ ఇలాంటివి ఏవైతే ఉంటాయో, జ్యూసెస్ తాగొద్దు, ఓన్లీ సూప్స్ తాగడానికి ప్రయత్నం చేయండి. మీ బాడీ తేలిగ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. సో ఈరోజు కార్యక్రమం ఇప్పుడు ముగిస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అప్పుడు దాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.